ఇసుకర ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ అడప ఎర్రబాబు గారికి, అలాగే ఏఎంసీ వైస్ చైర్మన్ ముక్క రాంబాబు గారికి, అలాగే రాజానగర్ మండల కన్వీనర్ రేచర్ రాజు గారికి, కోరుకొండ మండల కన్వీనర్ మన అడ్డాడ శ్రీను గారికి, ఈ యొక్క జంబూపట్నం నాయకులకు, కూటమి నాయకులకు, అధికారులకు అందరికీ ఇక్కడ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున మన రైతు సోదరులందరికీ కూడా జంబూపట్నం గ్రామంలో ఒక శుభవార్తని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం రాకముందు ఈ యొక్క మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళను కానీ చూస్తే వాళ్ళేదో స్వాతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళ ఫోటోలు వేసుకుని మీ యొక్క భూమికి వాళ్ళ ఫోటోలతో మీకు సరిహద్దు రాళ్ళు వేయడం, అదేవిధంగా మీకు ఇచ్చినటువంటి పాస్బుక్స్లు అన్నిటిలో కూడా ఆ యొక్క ఫోటోలు వాళ్ళ ఫోటోలు వేసుకోవడం, అంతే ఒక్కటి కాకుండా ఈ యొక్క కొత్త భూ చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి భూ చట్టం ద్వారా కూడా మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకునే ప్లాన్ చేసినప్పుడు ప్రజలు దాన్ని అన్నింటినీ కూడా తిప్పికొట్టారు. దానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క సరిహద్దు రాళ్ళు మార్చే ప్రక్రియలో కూటమి ప్రభుత్వం ఉంది. సరిహద్దు రాళ్ళ మీద ఎవరి ఫోటోలు ఉండకూడదు, ఫోటో ఉండాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజముద్ర మాత్రమే ఉండాలనే ఒక నియమంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెడుతుంది. అంతేకాకుండా ఏదైతే పాస్బుక్లు మనం అందరికీ రైతు సోదరులకి వారి భూమి వారికి హక్కుగా మనకు ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ఆ పాస్బుక్లో ఎవరి ఫోటోలు వద్దు, కేవలం ఆ భూ యజమాని ఫోటో, యజమాని లేదా యజమానురాలు ఫోటోతో కూడినటువంటి పాస్బుక్ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్లు ఇస్తున్నాం. అంతేకాకుండా దీన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసి ఈ యొక్క ఆన్లైన్లో ఉండి రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని మార్పులు చేర్పులు చేయడానికి వాళ్ళు ఎవరు పెడతారు మార్పులు చేయకుండా ఉండడం కోసం దాన్ని జాగ్రత్తలు తీసుకుని డిజిటలైజేషన్ చేసి ఈరోజు పాస్బుక్లు ఇస్తున్నాం. మీ యొక్క దస్తావేజులను మీ దగ్గరే పెట్టుకొని మీ యొక్క వ్యాపార అవసరాలకు కానీ, మీ బిడ్డలకు వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, మనకు అనారోగ్యాలు వచ్చేటప్పుడు కానీ, దేనికైనా సరే మీ యొక్క దస్తావేజు మీరు తాకట్టు పెట్టుకోవాలనుకున్నా, ఎక్కడైనా అప్పు తెచ్చుకోవాలనుకున్నా మీ దస్తావేజు కూడా మీ దగ్గర ఉండే ఏర్పాటుని ప్రభుత్వం చేసింది. ఈ రీసర్వే పేరుతో కూడా చాలా అవకతవకలు పాల్పడింది గత ప్రభుత్వం. ముఖ్యంగా చూస్తే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య, రైతు సోదరుల మధ్య, కులాల మధ్య కూడా ఈ యొక్క సరిహద్దు తగాదాలను నింపి ఎక్కడ కూడా ఏ గ్రామంలోని కూడా ఏ వీధిలోని కూడా ప్రశాంతత ఉండకూడదనే ఉద్దేశంతో దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసి హెచ్చు తగ్గులను క్రియేట్ చేసి 10 సెంట్లు, 15 సెంట్లు, 5 సెంట్లు, 3 సెంట్లు, చివరికి 2 సెంట్లు అయినా సరే హెచ్చు తగ్గులను క్రియేట్ చేసి ఆ హెచ్చు తగ్గులతో గొడవలు తీసుకొచ్చి ఆ ఊర్లో భయభ్రాంతుల కింద వెళ్ళి మనుషుల మధ్య కక్ష సాధింపు చర్యల కింద ఒకరంటే ఒకరు పడని విధంగా వాళ్ళలో వాళ్ళకి శత్రువులుగా మార్చి ఆ మనుషుల మధ్య తగాదాలు సృష్టించే ప్రయత్నం ఆ రోజున ప్రభుత్వం చేస్తే ఈ రోజున ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్ గారు, రెవెన్యూ యంత్రాంగం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి విఆర్ఏ దాకా కూడా రేయింబావులు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టినటువంటి మెలుకలు చూస్తే ఎలాగ తీర్చాలో వీళ్ళు తలపట్టుకున్నారు. పీజీఆర్ఎస్ లో చూస్తే కూడా ఎక్కడ చూసినా ఇవే ఫిర్యాదులు వస్తున్నాయి. సుమారు మనకి రాజనగరం నియోజకవర్గంలోనే మనం చూసినట్లయితే నా దగ్గరకు వచ్చినాయే 3,900 చిల్లర పీజీఆర్ఎస్లు వచ్చినాయి ఒక రీసర్వే విషయంలో. ఎంతమంది రైతులు సఫర్ అయిపోతున్నారు, అందులో నేను కూడా ఉన్నాను. మా గ్రామంలో నా భూమి కూడా రీసర్వేలో భూమి తేడా వచ్చింది. అది కూడా ఇప్పుడు సరిచేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం ఉంది. సంవత్సరం నుంచి నేను పలుమార్లు అడుగుతున్నాను, నేను కూడా మీలాగే పలుమార్లు అడిగితే కూడా దాన్ని కూడా వాళ్ళు సరి చేస్తున్నారు. చాలా కష్టతరంగా ఉంది ఇవంతా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రాబోయే మార్చి 31, 2027 నాటికి ఖచ్చితంగా రీసర్వేలన్నీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా చట్టబద్ధంగా ఉన్నటువంటి ఏదైతే మనకి ఈ డిజిటలైజేషన్ చేసిన పాస్బుక్లు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వం రాజముద్రతో ప్రతి రైతు సోదరుడికి, ప్రతి ఒక్క భూ యజమానికి, యజమానురాలికి తప్పనిసరిగా అందచేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు అందరికీ పాస్బుక్లు ఇస్తున్నాం. అదే విధంగా చూస్తే ఈ రోజున మన రాజనగరం నియోజకవర్గంలో చూస్తే పాత తుంగపాడులో ఇప్పుడే ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కోరుకొండ మండలంలో ఇవాళ జంబూ బట్టలు ఇస్తున్నాం. మరికొద్దిసేపట్లో దీని తర్వాత ప్రోగ్రాం సీతానగర్ మండలం మొగ్గొల్ల గ్రామంలో కూడా ఇస్తున్నాం. మనకున్నటువంటి ఏదైతే 74 ఉన్నాయో ఈ 74 గ్రామాల్లో కూడా మనం చక్కగా అందరికీ కూడా ఈ యొక్క పాస్బుక్లు అందజేసి ఎక్కడ కూడా తగులు లేకుండా ఈ భూ తగులు భూమికి సంబంధించిన హెచ్చు తగ్గులు కానీ డాక్యుమెంటేషన్ లో ప్రాబ్లం స్థాయిలో పరిష్కరించి ఈ భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరు అధైర్యపడద్దు. మీ భూమి మీ చేతుల్లోనే ఉంటది, మీ ఆస్తి మీ చేతుల్లోనే ఉంటది, మీ పట్టాలు మీ దగ్గరే ఉంటాయి, మీ పాస్బుక్లు సురక్షితంగా మీ దగ్గరే ఉంటాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కూటమి నాయకులకు, అధికారులకు, అందరికీ రైతు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.